పాపము ఎలా జరుగుతుంది? బైబిలు ప్రకారం పాపము సాధారణంగా ఒక క్రమంలో జరుగుతుంది. ఒకటి ఆలోచనలో ప్రారంభమవుతుంది. మన హృదయంలో చెడు ఆలోచన లేదా కోరిక పుడుతుంది. హృదయములో నుండే చెడు ఆలోచనలు వస్తాయి. మత్తయి సువార్త 15:19. అవును, పాపము ఎప్పుడూ ఆలోచనలోనే ప్రారంభమవుతుంది. ఇది బైబిలు బలమైన సత్యం. ఒకటి ఆలోచనలో ప్రారంభమవుతుంది అంటే ఏమిటి? శాస్త్ర ఆధారం. హృదయములో నుండే చెడు ఆలోచనలు వస్తాయి. మత్తయి సువార్త 15:19. మన మనస్సు హృదయమే పాపానికి తొలివేదిక. ఆలోచన పాపం క్రమం. ఒకటి ఆలోచన వస్తుంది. ఇది అకస్మాత్తుగా రావచ్చు. శోధన, జాపకం, దృష్టి, మాట ద్వారా. ఇది ఇంకా పాపం కాదు. రెండు ఆలోచనకు స్థానం ఇస్తాం. దాన్ని వెళ్ళిపోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ తలచుకుంటాం. ఇక్కడే ప్రమాదం మొదలు. మూడు కోరికగా మారుతుంది. ఆలోచనకు భావోద్వేగం కలిస్తే అది కోరిక అవుతుంది. 4 నిర్ణయం. ఇది చేయాలి అని మనస్సు అంగీకరిస్తుంది. 5 మాట, క్రియ. చివరికి పాపం బయటపడుతుంది. ఆలోచన దశలోనే ఎలా ఆపాలి? వెంటనే మళ్ళించండి, వాక్యం చదవండి, గీతం పాడండి, దృష్టి మార్చండి, సత్యంతో ఎదుర్కోండి. ఇది దేవునితం కాదు. ప్రార్థించండి, ప్రభూ, నా ఆలోచనలను కాపాడు. 2 కోరిక బలపడుతుంది. ఆలోచనను మనం తిరస్కరించకుండా పోషిస్తే అది కోరికగా మారుతుంది. కోరిక గర్భమున పాపమును కంటుంది. యాకోబు 1:14-15. 2 కోరిక బలపడుతుంది. ఆలోచనకు చోటిస్తే కోరిక బలపడుతుంది. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ప్రతి మనుష్యుడు తన స్వకీయ కోరికచేత లాగింపబడి ఆకర్షింపబడుచున్నాడు. ఆ కోరిక గర్భవతి అయి పాపమును కంటుంది. యాకోబు 1:14-15 అర్థం: చిన్న ఆలోచనను పట్టించుకోకపోతే, దానిని మనస్సులో తిరగదోస్తే, అది కోరికగా మారి బలపడుతుంది. కాని శుభవార్త ఏమిటంటే, ఆలోచన స్థాయిలోనే ఆపితే కోరికకు శక్తి ఉండదు. అందుకే పౌలు చెబుతున్నాడు, క్రీస్తునందున్న మనస్సును ధరించుకొనుడి. 1 కొరింథీయులు 2:16. 3 నిర్ణయం తీసుకుంటాం. దేవుని చిత్తం తెలుసుకున్నప్పటికీ దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటాం. 3 నిర్ణయం తీసుకుంటాం. బలపడిన కోరిక చివరికి నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకెళ్తుంది. బైబిల్ ఇలా చెబుతుంది, ఈ దినము మీరు ఎవరిని సేవించుదురో నిర్ణయించుకొనుడి. యెహోషువ